హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. పోలీస్ భద్రత పక్కన పెట్టి మంత్రి లోకేష్ ప్రజల్లోకి రాగలరా అని ప్రశ్నించారు. ప్రజలు కాలర్ పట్టుకొని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిసారి చంద్రబాబుకు ప్రజలను మోసం చేయటం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బడ్జెట్లో హామీల అమలుపై మొండి చేయి చూపించారని మండిపడ్డారు ఎస్వి సతీష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో అధికార బలంతో ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్ లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకుని వచ్చి లోపలేదే మిమ్మల్ని. రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్ గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది రాజకీయాలు, విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు